2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై ఒక సొల్యూషన్ని ఒక బిజినెస్ మోడల్గా కన్వర్ట్ చేసుకుంటే ఆ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుందని ఎంతోమంది మనకి ప్రూవ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే రైట్ నౌ ఎవరైతే రైతులు ఏదైతే సమస్యను ఫేస్ చేస్తున్నారో దానికి సంబంధించి ఒక సొల్యూషన్ రూపకంగా ఒక ఇన్నోవేషన్ని బయటికి తీసుకురావడం జరిగింది శ్రీనివాస్ గారు. ఇంతకీ రైతులు ఎదుర్కొంటున్న ఆ సమస్య ఏంటి, ఆ సమస్యకి ఆయన ఏ రకంగా పరిష్కారంతో పాటు ఒక బిజినెస్ మోడల్ని క్రియేట్ చేశారు, సో ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ నో మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గారు, అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. శ్రీనివాస్ గారు, ఈ ఇన్నోవేషన్ని తయారు చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? నా పేరు వెల్లె శ్రీనివాస్ మేడం. నేను గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ని. నేను పుట్టింది పెరిగింది కూడా చాలా పల్లెటూరు గ్రామంలో, మారుమూల, అంటే కనీసం బస్సు సౌకర్యం కూడా లేని అలాంటి ప్రాంతంలో నేను నివసించాను. అక్కడ సొసైటీలో మాతో పాటు అందరు ఎక్కువ శాతం కూడా ఈ రైతులు, రైతు కూలీలు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మా పేరెంట్స్ కూడా రైతు కూలీలో ఉన్నారు. అయితే నాకేంటంటే రైతులు మొదటి నుంచి కూడా నేను వాళ్ళ సమస్యల్ని కొన్ని గుర్తించేవాడిని. అయితే ఒకానొక స్టేజిలో వాటిని సమస్యల్ని నేను గుర్తించడం జరిగింది, కానీ వాటిని తీర్చేంత నాకు నాలెడ్జ్ లేకపోయేది. అయితే ఈ మధ్య కాలంలో గత 5 సంవత్సరాల క్రితం నేను దీని మీద దృష్టి పెట్టాను. అయితే రైతులకు ఏంటి సమస్యలు అనేది మేజర్గా తీసుకుంటే కనుక వాళ్ళు అగ్రికల్చరల్ ఫీల్డ్లో ఎక్కువ వాళ్ళకి మెజారిటీగా వాళ్ళకు ఈ ఇరిగేషన్ పర్పస్లో వాళ్ళు విద్యుత్ మోటార్లు ఉపయోగిస్తారు. మన భారతదేశంలో దాదాపుగా ఈ ఇరిగేషన్ మోటార్లు 4.5 కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్నారు మేజర్గా. దురదృష్టవశాస్తు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 11,000 మంది రైతులు, రైతు కూలీలు కేవలం విద్యుత్ ప్రమాదాలతోటే మరణాలు జరుగుతున్నాయి. ఇది చాలా దురదృష్టకర విషయం కదా. అయితే మనం తరచుగా చూస్తుంటాము మన టీవీ ఛానల్స్లో కానీ వార్తా పేపర్లో కానీ, ఇట్లా రైతు మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళి కరెంట్ షాక్ కొట్టి చనిపోయిందని మనం వింటుంటాం. కానీ రైతు చనిపోతే దాని వెనకాల ఎన్నో కుటుంబాలు చాలా అంధకారంలోకి వెళ్తున్నాయి. ఇలాంటివి నాకు చూసినప్పుడు వాటిని నేను ఎంతో వాటికి ఇన్స్పైర్, అసలు ఏంటిది ఇలా జరుగుతుందని వాటిని రియాక్ట్ అయ్యేది నేను వాటికి ఇన్స్టంట్గా. ఇలా జరగకుంటుంటే బాగుండు కదా అనే ఒక ఆలోచన నాలో వచ్చేది. కాబట్టి నేనేం చేసేదంటే ఈ ఆలోచనని నాకు అంతకుముందున్న కొంచెం ఎలక్ట్రానిక్ పరిజ్ఞానం ఉంది. నేను అంతకుముందు ఆర్ఎన్టీవీ వొకేషనల్ మామూలుగా చిన్న టీవీ మెకానిక్, కేబుల్ టీవీ మెకానిక్గా పనిచేశాను. ఆ యొక్క పరిజ్ఞానంతో వీళ్ళకి ఏదో విధంగా ఈ సమస్యను నేను బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఒక రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ పరికరాన్ని ఆన్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతోటి దీన్ని మొదలుపెట్టాను. అంటే ఉదాహరణ ఎలా తీసుకున్నానంటే, ఇప్పుడు మన ఇంట్లోనే ఒక టీవీ ఉంది, మనం కూర్చొని హాయిగా ఒక టీవీనే మనం దూరం నుంచి ఆపరేట్ చేస్తున్నాము. అట్లాంటిది ఒక ఫార్మర్ చాలా విలువైనటువంటి అతని లైఫ్ని డైరెక్ట్గా కరెంట్ తోటి వాళ్ళు టచ్ తోటి చేయితో టచ్ చేసుకుంటూ మోటార్ని ఆఫ్ చేస్తున్నారు కదా, ఎంత డేంజర్ జోన్లో ఉన్నారు. అదే ఒక రిమోట్ తోటి ఆన్ చేస్తే కనుక వాళ్ళు సేఫ్ మోడ్లోకి వెళ్తారు కదా అని చెప్పి నాకు ఒక ఆలోచన మొదలైంది. అప్పటి నుంచి నేను ఆ ఆలోచనని అమలు చేయడం కోసం చాలామంది దగ్గర నేను ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా నేను వాళ్ళ సలహాలని కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత నాకున్నటువంటి పరిజ్ఞానంతో ఒక రిమోట్ డివైస్ అనేది నేను తయారు చేయడం జరిగింది. దాని పేరే నేను కిసాన్ రిమోట్ అని నామకరణం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటంటే ఇరిగేషన్ పర్పస్లో వాళ్ళు మోటార్ని ఆన్ చేసేటప్పుడు మాన్యువల్గా టచ్ చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో హై వోల్టేజ్ ఉండి వాళ్ళు విద్యుత్ ప్రమాదాలతో మరణించడం ఒకటి జరుగుతుంది. అలాగే అక్కడ ఆ ప్రదేశంలో ఆ లొకేషన్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో తేళ్ళు, పాములు కూడా అక్కడ స్థిరంగా ఉండటం వలన వీళ్ళు చూసుకోకుండా మోటార్ ఆన్ చేసే క్రమంలో తేళ్ళు, పాములు కరిచి మరణించిన రైతులు కూడా ఉన్నారు. అలాగే ఇంకా పెద్దవాళ్ళు, రైతు కూలీలు, వీళ్ళు వృద్ధులు అయితే ఏం చేస్తారంటే అక్కడికి మోటార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పనిచేస్తున్న దగ్గరికి ప్రతిసారి తిరగాలంటే కూడా ఎంతో శారీరక శ్రమ అవసరం ఉంటుంది వాళ్ళకి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇంకా అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే విద్యుత్ మోటార్లని యాక్చువల్గా ఎక్కువ అంటే డే మొత్తం కూడా వీళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే నిరంతరంగా విద్యుత్ మోటార్ నడుస్తున్నప్పుడు ఏదో ఒక సమయంలో హై వోల్టేజ్ కానీ లో వోల్టేజ్ ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ విద్యుత్ మోటార్ అనేది ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది.
ఫెయిల్యూర్ అవ్వటం వల్ల వీళ్ళేందంటే దాని మోటార్‌ని మళ్ళీ పునరుద్ధరించాలంటే చాలా ఆర్థికంగా కూడుకున్నటువంటి విషయం. అంటే వీళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇలాంటి నష్టాన్ని గూడా నా దృష్టిలోకి తీసుకున్నానట. ఇలా వీళ్ళ మోటార్లనేది కాలిపోకుండా ఉండాలి, వీళ్ళకి అంతరాయం జరగకుండా ఉండాలి, అలాగే విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండాలి, తర్వాత వీళ్ళకి అధిక శ్రమ గూడా జరగకుండా ఉండాలనే ఈ యొక్క ప్రాబ్లమ్స్ మీద నేను చాలా దృష్టి పెట్టి కిసాన్ రిమోట్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ కిసాన్ రిమోట్ అనేది ఇప్పుడు మార్కెట్‌లో దాదాపుగా నేను ఒక 3,000-4,000 మంది రైతులకి నేను స్వయంగా అందించడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది ఇప్పుడు మీరు క్రియేట్ చేసి? ఈ ప్రోడక్ట్ నేను మార్కెట్‌లోకి తీసుకొచ్చి 3.5 సంవత్సరాలైంది. 3.5 సంవత్సరాలు. మరి ఇది ఇన్నోవేట్ చేసే ప్రాసెస్ ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొన్నారండి? మొదలుపెట్టినప్పుడు నాకు ఆర్థికంగా కూడా స్తోమత లేదు. మా పేరెంట్స్ కూడా కొంచెం పూర్ ఫ్యామిలీస్ నుంచి ఉన్నారు కాబట్టి నాకు కొంచెం దీని గురించి ఏందంటే ఎలక్ట్రానిక్‌లో మనకు కొన్ని పార్ట్స్ తెప్పించుకోవాలన్నప్పుడు సిటీస్‌కి రావాల్సి వచ్చేది. మాకు హైదరాబాద్ రావాలంటే దాదాపుగా 5-6 గంటలు ప్రయాణం చేయాలి. అయితే మాకు ఎక్కువ సిటీలో పెద్ద పరిజ్ఞానం కూడా లేదు. ఆర్థికంగా కూడా అంత స్తోమత లేకపోయినప్పటికీ నేనిగ కొంచెం ఫ్రెండ్ సర్కిల్ ద్వారా గానీ, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా గానీ కొంచెం సపోర్ట్ తీసుకొని, ఆర్థికంగా సపోర్ట్ తీసుకొని అలా సిటీకి వచ్చి నాకు కావాల్సిన పరికరాలని సేకరించుకొని మళ్ళీ వాటిని ప్రయోగం చేస్తున్న క్రమంలో కొంత రిజల్ట్ వచ్చేది. మళ్ళీ కొన్ని అవాంతరాలు ఎదుర్కొన్నప్పుడు మళ్ళీ రావాల్సి వచ్చేది. ఇలా మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టేజ్‌లో చాలా. అంటే ఎంత సమయం పట్టింది ఇది కంప్లీట్‌గా మీరు బయటికి తీసుకురావడానికి? అంటే ఒక ఇన్నోవేషన్ వచ్చింది అని తెలియడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? దాదాపుగా నేనొచ్చేసి ఇది స్టార్ట్ చేసిందొచ్చేసి 2017లో స్టార్ట్ చేశాను. 2017లో స్టార్ట్ చేస్తే ఇది పూర్తి స్థాయిలోకి రావడానికి 2022లో ఈ పూర్తి స్థాయిలోకి వచ్చింది. దాన్ని నేను ప్రోటోటైప్ నుంచి మళ్ళీ ప్రోడక్ట్ రూపంలో ఇన్‌స్టంట్‌గా అంటే వితిన్ 6 మంత్స్‌లో మనకి గవర్నమెంట్ ఏజీ హబ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏజీ హబ్ నుంచి నాకు ఈ ప్రోడక్ట్‌ని మీరు ప్రోటోటైప్ నుంచి ప్రోడక్ట్ రూపంలోకి మార్చండి, దీన్ని రైతులు వాడడానికి ఉపయోగకరంగా ఉండేటట్టుగా మీరు చేయండి అని చెప్పి నాకు సపోర్ట్ చేశారు. అప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్‌కి ఒక 3 lakhs వాళ్ళు బూట్ స్టాప్ గ్రాంట్ కింద ఇచ్చారు. ఆ గ్రాంట్ తోటి నేను ఫుల్ ఫ్లెడ్జ్‌గా 2023 దీన్ని మార్కెట్‌లోకి తీసుకురావడం జరిగింది. మరి తీసుకొచ్చిన తర్వాత కస్టమర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉందండి? ఇప్పుడు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మేము ఈ ఒక్క ప్రోడక్ట్‌ని ఫార్మర్స్‌కి అందించే క్రమంలో వాళ్ళు ముందు దీన్ని అడాప్ట్ చేసుకోవడంలో కొంచెము ఇది కొత్త టెక్నాలజీగా లేకుంటే ఇది ఏం జరుగుద్దో ఏమో అనే అవాంతరంతో ఉన్నప్పుడు నాకు పల్లె సృజన అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజేషన్ వాళ్ళు నన్ను రైతు ఫార్మర్స్ మీటింగ్స్, సమ్మిట్స్, రైతు కిసాన్ మేళాలు ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు నన్ను ఆహ్వానించి అక్కడ నాకు ప్లాట్ఫామ్ అంటే ఒక స్టాల్ ఒకటి ఏర్పాటు చేసి రైతులకు పరిచయ వేదికగా అక్కడ మనకు పరిచయం చేయడం జరిగింది. అట్లా పల్లె సృజన అయితేంది, తర్వాత మనకి టీజీఐసీ అని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వాళ్ళు ఇలా నాకు ప్లాట్ఫామ్స్ కల్పించుకుంటూ ఆ రైతులకి చేరువకి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళడం ద్వారా ఈ ప్రోడక్ట్ అనేది వాళ్ళకి పరిచయం ఏర్పడి వాళ్ళు వాడి సాటిస్ఫాక్షన్ అయ్యి మళ్ళీ ఇతర పక్క రైతులకు తెలియజేసుకుంటూ ఇలా ఈ క్రమంలో నాకు దాదాపుగా 10-20 మందికి ఇచ్చిన సంఖ్య ఈరోజు 5,000 మందికి చేరుకున్నది. ఇలాగా నిరంతరంగా జరుగుతూనే ఉంది. దానికి మళ్ళీ తర్వాత కూడా నాకు తిరుపతి నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా నాకు ఎన్జీ రంగా యూనివర్సిటీ నుంచి కూడా కొంత 25 lakhs గ్రాంట్ అనేది శాంక్షన్ అయింది. దాన్ని కూడా అంటే వాళ్ళు ఇంకా ఇవ్వాల్సి ఉంది. దాన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే తయారు చేయడానికి మీకు ఖర్చు ఎంత అయిందండి? దీన్ని తయారు చేయడానికి నాకు ఫస్ట్‌లో అంటే మనకి ఏంటి అనేది తెలుసుకోవడం కోసం అయితుంది, ట్రావెలింగ్ అయితుంది, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేయడంలో కొన్ని ఫెయిల్యూర్ అవి మళ్ళీ దాన్ని చేసుకోవడానికి కూడా దాదాపు నాకు ఒక 5 lakhs దాకా ఖర్చు వచ్చింది. మరి దీన్ని మీరు ఎంతకి బయట సేల్ చేస్తున్నారు? ఇప్పుడు నేను ఇది ఫార్మర్స్‌కి కేవలం 1,500 రూపాయలకే సంవత్సరం వారంటీ తోటి వాళ్ళకి ఇస్తున్నాను నేను. అయితే ఇంకా రైతులకి సంబంధించి ఎఫ్‌పిఓలు ఉంటారు. ఎఫ్‌పిఓస్ అంటే రైతులకి కనెక్ట్ అయ్యి వాళ్ళు నడిపించేవాళ్ళు, రైతుల యొక్క కమిటీలు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా ఈ యొక్క ప్రోడక్ట్‌ని ఇంకొంచెం అంటే 200-300 తగ్గించి వాళ్ళకి ఇస్తున్నాను. ఎందుకంటే గ్రూప్‌గా తీసుకుంటారు కాబట్టి. అంటే వాళ్ళు ఎక్కువ గ్రూప్‌గా తీసుకున్న వాళ్ళకైతేనో 1,200కి వస్తుంది. మామూలుగా ఇండివిజువల్‌గా తీసుకుంటేనేమో 1,500 రూపాయలకి ప్రజెంట్ ఇస్తున్నాను నేను. అంటే ఎట్లుంటుందండి ఇది వాడే ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటారు? ఇప్పుడు మనము ఇదేంటంటే కిసాన్ రిమోట్‌లో ఈ 2 కలిపి ఒక సెట్. అయితే ఇది వచ్చేసేమో మనం ప్రివెంటర్ ఆటోమేటిక్ రిసీవర్ బాక్స్ అంటాము.
దీన్ని ఏంటంటే జస్ట్ రిమోట్ కంట్రోల్ అంటాము. ఇదేంటంటే ఆల్రెడీ వాళ్ళు ఫార్మర్స్ గతంలో ఉపయోగిస్తున్నటువంటి మాన్యువల్ స్టార్టర్స్ ఏదైతే ఉందో దానికి దగ్గరలో ఇది ఇన్స్టాల్ చేసుకుంటారు. సింపుల్గా చేసుకోవచ్చు ఇది, ఎందుకంటే మేము దానికి సంబంధించిన వీడియో కానీ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఇచ్చాము. ఆల్రెడీ వీళ్ళకు ఇదివరకు ఆటోమేటిక్ స్టార్టర్స్ అనుబంధం ఉంది కాబట్టి మేము అదే తరహాగా ఇది తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఇన్స్టాలేషన్ సైడు వాళ్ళకి ఈజీగా ఇన్స్టాల్ చేసుకునే విధంగా తయారు చేయడం జరిగింది. తర్వాత రిమోట్ కంట్రోల్ ఇస్తాం. ఇది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక 2 కిలోమీటర్స్ పరిధిలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ మనకు ఇండికేషన్ కూడా ఉంది, ఆన్ ఆఫ్ బటన్ ఉంది. దీంట్లోనే మళ్ళీ రెడ్ గ్రీన్ బటన్ కూడా ఇస్తున్నాము. అంటే చదువు రాని వాళ్ళ కోసము రెడ్ గ్రీన్ బటన్ కూడా ఇస్తున్నాము. అంటే మనము గ్రీన్ బటన్ ద్వారా ఆన్ చేసుకుంటారు, రెడ్ బటన్ ద్వారా ఆఫ్ చేసుకుంటారు. మామూలుగా తెలిసిన వాళ్ళైతే దీంట్లో ఇండికేషన్ ఆన్ ఆఫ్ కూడా ఉంది. ఇలా 2 విధాలుగా మేము ఇస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే చాలా కాంపాక్ట్గా వాళ్ళు తీసుకెళ్ళడానికి కానీ జేబులో పెట్టుకునేంత చిన్న సైజు పరిమాణంలో ఇది ఇవ్వటం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు రిసీవర్ బాక్స్ అంటే ఈ రెండింటితోటి వాళ్ళు వాళ్ళ మోటార్ని ఆపరేట్ చేసుకోవడానికి చాలా తేలికగా ఉంటుంది. ఇది ఫస్ట్ టైం అంటే మన ఇండియాలోనే ఇది మొట్టమొదటిసారిగా మా కిసాన్ రిమోట్ అనేది మేమే డిజైన్ చేయడం జరిగింది. దీని ఇన్నోవేషన్ని మేమే తయారు చేయడం జరిగింది. దాదాపుగా నేను కరీంనగర్లో కిసాన్ మేళా జరిగినప్పుడు కానీ, లేకుంటే గుంటూరులో అది లామ్లో కూడా అగ్రికల్చర్ మేళా జరుగుతాయి అలాంటప్పుడు కానీ, లేకుంటే హైదరాబాద్లో మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగినటువంటి కిసాన్ మేళాలో కానీ, తర్వాత మహారాష్ట్రలో జరిగినటువంటి మేళాలోని ఎక్కడ కూడా జరిగినా కూడా మాకు పల్లె సృజన కానీ, టీజీఐసీ కానీ, తర్వాత ఏజీ హబ్, అగ్రికల్చర్ హబ్ వీళ్ళ ద్వారా మేము వెళ్ళి రైతులతో కనెక్ట్ అయ్యి వాళ్ళకి వివరించి వాళ్ళకి మేము అందించడం జరుగుతుంది. మరి చాలా మంది రైతులు ఎవరైనా కూడా తీసుకునేటప్పుడు దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు. ఇది ఎలా ఉంటుంది ఆపరేట్ చేసే విధానం మీరు మాకు చూసినప్పటికీ ఎవరైనా కూడా దీన్ని వాడొచ్చు అంటారా? ఫార్మర్స్ ఎవరైనా కూడా సింపుల్గా వాడచ్చు, ఎందుకంటే పెద్దగా టెక్నాలజీతో పని లేదు. జస్ట్ వాళ్ళకి 2 బటన్స్ ఉంటాయి, ఒకటి ఆఫ్ చేసుకోవటం, ఇంకొకటి ఆన్ చేసుకోవటం, ఈ 2 ఉంటాయి. అయితే ఇంకేంటంటే వాళ్ళ ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే ఇది వాళ్ళు ఆన్ చేసి ఆఫ్ చేసేది అనేది అక్కడికి టచ్ లెస్, అక్కడికి వెళ్ళకుండా వీళ్ళు చేసుకుంటారు. అంటే ఎంత దూరం ఉండాలండి డిస్టెన్స్? కొన్నిసార్లు మనకి దూరంగా ఉంటుంది కదా, అది అంత దూరం వరకు వస్తుందంటారా? ఇక్కడ ఏంటంటే ఇది ఎస్పెషల్లీ ఫార్మర్స్ అంటే దాదాపుగా రూరల్లోనే ఉంటారు కాబట్టి రూరల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి డిస్టెన్స్ అంటే 2 కిలోమీటర్స్ పరిధిలో, అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సైడ్ ఎక్కడి నుంచి అయినా కూడా 2 కిలోమీటర్స్ పరిధిలో ఇప్పుడు 90% వాళ్ళు యూజ్ చేస్తున్నారు. మంచి సక్సెస్ రేటింగ్ ఉంది. అంటే ఇంకా ఎక్కువ మందికి తెలియదు కాబట్టి దీన్ని ఇంకా మేము తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. పెట్టిన ఖర్చుకి ఇందులో మీరు చూసిన లాభం అంటే ఎంత చెప్తారండి? ఈ ప్రొడక్షన్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఏదైనా సరే ఒక బల్క్గా ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసి కనుక మనము ప్రొడక్షన్ చేసి సేల్ చేస్తే కనుక మనకు అప్పుడు కొంచెం మార్జిన్ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందండి. కానీ నేను ఫస్ట్లో అంత బేర్ చేయలేకపోయాను కాబట్టి కొన్ని తయారు చేసుకుంటూ వచ్చాను. కాబట్టి మనకు తక్కువ మార్జిన్ తోటి రైతులకు ఎంతో కొంత ప్రాఫిట్ చూసుకొని ఇచ్చేవాడిని, మరీ ఎక్కువ ప్రాఫిట్ లేకుండా ఇచ్చేవాడిని. అంటే గతంలోకి ఇప్పటికి చూసుకుంటే ఇంకొంచెం ప్రొడక్షన్ పెంచుకుంటూ వస్తున్నా కాబట్టి ఇప్పుడు కొంచెం నేను ఇంకెక్కువ క్వాలిటీ మెయింటైన్ చేయగలుగుతున్నా. అంటే నేను ఇక్కడ ప్రాఫిట్ తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఇప్పటి వరకు ఫార్మర్స్కి నేను క్వాలిటీలో ఎక్కువ ఇవ్వడానికి నేను బల్క్గా నేను అంటే ప్రొడక్షన్ చేస్తున్నాను. మీకు వచ్చిన ఫస్ట్ ఆర్డర్ ఏంటండి దీనికి సంబంధించి? బిగ్గెస్ట్ ఆర్డర్ అంటే ఇన్ని నేను ఎట్ ఏ టైం సప్లై చేశాను ఇవి అన్నట్టు ఏమైనా వచ్చిందంటారా మీకు ఆర్డర్? నేను యాక్చువల్గా ఒక్కొక్క రైతుకి ఇచ్చుకుంటూ వచ్చాను. కానీ సర్ప్రైజ్ ఏంటంటే ఒక ఊళ్ళో అంటే పక్క ఊరు వాళ్ళు కరీంనగర్ డిస్టిక్ కిందకి వస్తుంది, అది నిజామాబాద్, కరీంనగర్ నిజామాబాద్ డిస్టిక్ వస్తుంది. అయితే వాళ్ళు ఒక ఫార్మరు ఒక ఊళ్ళో వాడుతున్నట్టుగా ఒక పర్సన్కి తెలిసి అతను ఊళ్ళో కొంచెము రైతులతోటి కనెక్ట్ అయి ఉండే పర్సన్ అతను చెప్పిండట. చెప్తే వాళ్ళు అప్పటికప్పుడు ఇన్స్టంట్గా అంతా గ్రూప్గా తయారయ్యి ఎట్ ఏ టైము ఒక 60 ప్రొడక్ట్స్ ఎట్ ఏ టైం కావాలని చెప్పి నాకు ఆర్డర్ పెట్టారు. ఎట్ ఏ టైం ఒకటే రోజులో నాకు 60 ప్రోడక్ట్ కావాలి. ఇంతవరకు ఎప్పుడైనా సరే ఒక 5, 10, 20 లోపు అట్లా తీసుకునేవాళ్ళు, ఏదైనా తీసుకునే వాళ్ళు. అయితే వీళ్ళు ఎట్ ఏ టైం ఒకే ఊళ్ళో 60 పీసులు ఎట్ ఏ టైం తీసుకున్నారు. ఆ 60 మంది మళ్ళీ వాళ్ళు యూజ్ చేస్తున్న కొద్దీ నాకు ఇంకా 60-70 కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. సూపర్ అండి. సో ఎనీవేస్ గ్రేట్ ఇన్నోవేషన్ అండ్ దీనివల్ల ఎంతోమంది రైతులకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.